'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమా రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం భయ్యా. సినిమా గురించి నా ఒపీనియన్ ఏంటనేది వీడియో ఎండ్‌లో చెప్తా. మనం డైరెక్ట్‌గా రివ్యూలోకైతే వెళ్ళిపోదాం. ఈ సినిమా టైమ్ పీరియడ్ వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వరంగల్, ఖమ్మం మధ్య ఉండే ఒక పల్లెటూరులో జరుగుతూ ఉంటుంది. అంటే టైమ్ పీరియడ్ దాదాపుగా ఒక 15 ఏళ్ల క్రితందని మనం అనుకోవచ్చనమాట. తమిళ్‌లో 'ప్రేమిస్తే', మరాఠీలో 'సైరాట్', తెలుగులో 'ఉప్పెన' ఇలాంటి సినిమాల్లో ఉండే ప్రేమ కథ లాంటిదే ఈ సినిమాలో కూడా ఉంది. అయితే అదే కాకుండా గత 4 రోజులుగా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న ఒక టాక్ క్లైమాక్స్‌లో హీరో తన మర్మంగాన్ని క్రష్ చేసుకొని చనిపోతాడంటూ మరి అది ఎంతవరకు నిజమనేది మనం ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. ఇక సినిమా కథ విషయానికొస్తే ఓ పల్లెటూరులో రాజు అనే అబ్బాయి బ్యాండ్ కొట్టుకుంటూ తన జీవితాన్నయితే గడుపుతూ ఉంటాడు. ఇక అదే ఊరికి చెందిన రాంబాయ్ అనే అమ్మాయిని చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటాడు. ఇక మొదట్లో రాజుని అంతగా ఇష్టపడని రాంబాయ్ మెల్లగా తనలో ప్రేమలో అయితే పడుతుంది. అయితే రాంబాయ్ తండ్రి అయిన వెంకన్న తన కూతుర్ని ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నతనికే ఇచ్చి పెళ్లి చేయాలని బలంగా నిర్ణయించుకుంటాడు. ఇక ఆ తర్వాత రాజు ఇంకా రాంబాయ్ వాళ్ళ నాన్న వీళ్ళ పెళ్లికి ఒప్పుకోవాలంటే ముందుగా ఈ అమ్మాయిని గర్భవతిని చేయాలని నిర్ణయించుకుంటారు. సో అలా పెళ్లికి ముందు గర్భవతిని చేస్తే వెంకన్న చచ్చినట్టుగా తనకిచ్చి పెళ్లి చేస్తాడని రాజు నిర్ణయించుకుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? అనుకున్నట్టుగా అమ్మాయి గర్భవతి అయ్యిందా? అయిన తర్వాత వాళ్ళ నాన్న ఎలాంటి డిసిషన్ తీసుకున్నాడు? క్లైమాక్స్‌లో దారుణంగా జరిగిన సంఘటనలేంటి అనేది మనం సినిమా చూసే తెలుసుకోవాలి. భయ్యా ఆ బాల్స్‌ని క్రష్ చేసుకొని చనిపోయాడా లేదా? అదైతే క్లారిటీ ఇవ్వు అని అడుగుతారా? మీరు ఊహించిన దానికన్నా ఇంకొంచెం అతిగానే ఉంటుంది భయ్యా. కానీ అది హీరోని చంపే ప్రయత్నమో, హీరోయిన్‌ని చంపే ప్రయత్నమో అయితే అస్సలు కాదు. వీళ్ళ ప్రేమ కథ మాత్రం సుఖాంతంగానే ఎండ్ అవుతుంది సినిమాలో. ఇంతకన్నా ఎక్కువ చెప్తే మాత్రం స్పాయిలర్ అవుతుంది. మీరు వెళ్లి సినిమానే చూసేయండి భయ్యా. ఇక సినిమాలోని నటీనటుల విషయానికొస్తే అఖిల్ రాజ్ ఈ సినిమాలో బ్యాండ్ రాజు క్యారెక్టర్‌లో అయితే మంచి పెర్ఫార్మన్స్‌ని ఇచ్చాడు భయ్యా. చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. బ్యాండ్ కొట్టుకునే వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయో ఈ సినిమాలో ఇతని యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఈయన క్యారెక్టర్ చేసిన పెర్ఫార్మన్స్ వల్ల కొంచెం కూడా ఇతని వైపు అయితే సింపతి అవ్వరు ఆడియన్స్. అది రైటింగ్ ఫాల్ట్ అనుకోండి. యాక్టర్‌కి ఏమీ సంబంధం లేదు. కాకపోతే ఎందుకో చెప్పాలనిపించింది. ఇక తేజస్వి రావు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ అమ్మాయి ఆల్రెడీ యూట్యూబ్‌లో కొంచెం ఫేమసే. ఈ అమ్మాయి వాయిస్ అన్నా కానీ, ఈ అమ్మాయి డైలాగ్ డెలివరీ అయినా గానీ సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది టీనేజర్స్‌లో. వాళ్ళు మాత్రం మంచి సాటిస్ఫైడ్ అయ్యే పెర్ఫార్మన్స్‌ని ఈ సినిమాలో ఈ అమ్మాయి చూపించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైన దగ్గర నుంచి చైతన్య జొన్నలగడ్డని అందరూ పొగిడేస్తూ ఉన్నారు. ఇలాంటి క్యారెక్టర్ ఇంతవరకు ఎవ్వరు చేసి ఉండరు అని. నేనైతే చైతన్య జొన్నలగడ్డకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. ఇక మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఎవరి పరిధి మేరకు వాళ్ళైతే బానే మెప్పించారు. సినిమాలోని టెక్నికాలిటీ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ అయితే నీట్‌గా, కూల్‌గా బావుంది భయ్యా. మ్యూజిక్ విషయానికొస్తే సురేష్ బొబ్బిలి గారు అందించిన 2 సాంగ్స్ అయితే బానే ఉన్నాయి. బీజీఎం కూడా అక్కడక్కడ పర్లేదనే అనిపించింది. మరీ డిస్టర్బెన్సింగ్ ఏమైతే కాదు. ఇక సినిమా ఎడిటింగ్ కూడా పర్లేదు. నీట్ కట్స్ తోటి సింపుల్‌గా ఎళ్ళిపోయింది. సినిమా రన్ టైమ్ కూడా తక్కువగానే ఉంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టూ గుడ్ బానే అనిపించాయి. వేణు ఉడుగుల గారు ఒక డైరెక్టర్ గానే కాదు, ఒక ప్రొడ్యూసర్‌గా కూడా మంచి టేస్ట్ ఉన్న పర్సన్ అని నాకు అనిపించింది. కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ సైలు కంపటి. ఈయన ఈ సినిమా డెబ్యూ ఫిల్మే అయినా కూడా ఈ సినిమాని నడిపించిన విధానం గాని, సినిమా ఎన్నుకున్న పాయింట్ గాని చాలా డెప్త్ గానే అనిపించింది. కాకపోతే మొన్న ఒక ప్రెస్ మీట్‌లో ఈయన మాట్లాడిన మాటలు మాత్రం పర్సనల్‌గా నాకు కొంచెం ఓవర్‌గా అనిపించింది భయ్యా. ఎందుకంటే ఇలాంటి ప్రయోగాత్మకమైన సినిమాలు చేసినప్పుడు ఇది అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు. ఒకవేళ నచ్చకపోతే నిజంగానే బట్టలిప్పి తిరుగుతాడా ఏంటి? సినిమా పైన కాన్ఫిడెన్స్ ఉండాలే గాని ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే అస్సలు ఉండద్దని నాకు అనిపించింది భయ్యా. ఇక సినిమాలోని రైటింగ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగానే మనం అనుకున్నంత గొప్ప ప్రేమ కథగా ఏమి వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వదు. ఏదో ఒకే ఊరు గదా! మరి ప్రేమించుకోక ఏం చేస్తారు అన్న ఫీలింగ్ అయితే రప్పిస్తూ ఉంది. ఇక సినిమా సీరియస్ మోడ్‌లోకి షిఫ్ట్ అయిన తర్వాత అమ్మాయి మీద సింపతి అయితే గెయిన్ అయింది. కానీ అది అమ్మాయి పెర్ఫార్మన్స్ వల్ల అని నాకు అనిపించింది. నిజానికి ఆ అమ్మాయిని ఇటు ప్రేమించిన అబ్బాయి, కన్న తండ్రి ఇద్దరు టార్చర్ పెడుతూ ఉంటే అది మాత్రం చాలా శాడిజం అనిపించింది భయ్యా. కానీ ఆ అమ్మాయి తన పెర్ఫార్మన్స్‌తో నిలబెట్టింది కాబట్టి అయ్యో పాపం అంటూ హోల్డ్ అవ్వగలిగాం. లేకపోతే ఆ సీక్వెన్స్ మాత్రం చాలా వరస్ట్ సీక్వెన్స్ భయ్యా. ఇక ఫైనల్‌గా 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమా పైన నా ఒపీనియన్ ఏంటంటే నాకు పెద్దగా అయితే నచ్చలేదు భయ్యా సినిమా. టు బీ ఫ్యాక్ట్ మాట్లాడాలంటే నాకు 'ఉప్పెన' లాంటి సినిమా కూడా అస్సలు నచ్చలేదు. అంటే ఒక అమ్మాయికి తండ్రి గదా! వాడు దుర్మార్గంగానే ఉంటాడు. ఒక అబ్బాయి గదా! వాడు ఖచ్చితంగా అమ్మాయిని ప్రేమించే తీరుతాడు. ఇలా ఆర్టిఫిషియల్‌గా సెటప్ చేసుకున్నట్టు ఉంటుంది భయ్యా డ్రామా. సో ఫైనల్‌గా 'రాజు వెడ్స్ రాంబాయ్' అనే సినిమా పైన ఇది నా రివ్యూ భయ్యా. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.